కజిరంగా నేషనల్ పార్క్ ప్రపంచంలోని ఒంటుకొమ్ము ఖడ్గమృగాలను తన పొదిలో భద్రంగా దాచుకున్న అడవి. రాయల్ బెంగాల్ టైగర్లు, అడవి దున్నలు, వందల రకాల పక్షులు, చిత్తడి జింకలు, వేలాది ఏనుగులు, అరుదైన వృక్షజాతులతో ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది కజిరంగా. జీవ వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచానికే గర్వకారణమైన వన్యప్రాణుల రాజ్యంపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. బ్రహ్మపుత్ర నడి ఒడ్డున ప్రకృతి తన శక్తిని సంపూర్ణంగా ఆవిష్కరించే ఓ అద్భుత ప్రపంచముంది. అది అడవి కాదు, జీవ వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఒంటికొమ్ము ఖడ్గ మృగాలకు ఆశ్రయమిచ్చిన ఏకైక అరణ్యం. అదే అసోం గుండెల్లో కొలువైన కజిరంగా నేషనల్ పార్క్. పిఐబి హైదరాబాద్ ఆధ్వర్యంలో అసోం వెళ్లిన ఎన్టీవీ బృందం కజిరంగా విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చింది. అసోంలోని గోలామాట్, నాగావ్ జిల్లాల పరిధిలో విస్తరించింది ఈ కజిరంగా అభయారణ్యం. బ్రహ్మపుత్ర నది నీటి గలగలల మధ్య, కార్బీ ఆంగ్లా కొండల మధ్య పర్యాటకులకు కనువిందు చేస్తోంది ఈ నేషనల్ పార్క్. దాదాపు 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నేషనల్ పార్క్ నేషనల్ హైవే 37ను మధ్యగా విడదీస్తోంది. నేషనల్ పార్క్ చుట్టూ పచ్చటి తివాచీ కప్పుకున్న ఎత్తైన కొండలు, వాటి నడుమ కనుచూపు మేర తేయాకు తోటలు, పక్షుల కిలకిల రావాలు, రాయల్ బెంగాల్ పులుల గాండ్రింపులు, గజరాజుల నుంచొచ్చే గంభీరమైన శబ్దాలు ఇట్టే కట్టిపడేస్తాయి. ప్రతి అడుగు ప్రకృతి పరిరక్షణకు నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుంది. కజిరంగా నేషనల్ పార్కు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు రహదారి పక్కనే ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవి దున్నలు, జింకలు తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ హోదా పొందింది కజిరంగా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒంటికొమ్ము ఖడ్గ మృగాల్లో 70% ఇక్కడే ఉన్నాయంటేనే దీని ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. 1905లో పార్లమెంట్లో నోటిఫికేషన్ ద్వారా కజిరంగాను రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించారు. 1908లో తుది నోటిఫికేషన్ వచ్చింది. 1916లో కజిరంగాను అభయారణ్యంగా డిక్లేర్ చేశారు. 1937 నుంచి పర్యాటకులు, సందర్శకులకు అనుమతిచ్చారు. 1950లో వన్యప్రాణుల అభయారణ్యంగా, 1974లో నేషనల్ పార్క్గా నోటిఫై చేశారు. కజిరంగా గండ మృగాల రాజ్యమే కాదు, రాయల్ బెంగాల్ టైగర్లకు రాచరిక అడవి, ఏషియా ఏనుగులకు సహజ నివాసం, అడవి దున్నలు, స్వామ్ డీర్, చిరుతలకు సురక్షిత ఆశ్రయం, దేశ విదేశాల నుంచొచ్చే వలస పక్షులతో ఈ అభయారణ్యంలో 500కి పైగా పక్షి జాతులున్నాయి. కజిరంగాలో అత్యధిక ప్రాంతం చిత్తడి నేలతోనే కనిపిస్తుంది. ఎత్తైన గడ్డి పొదలతో భారీగా విస్తరించుకుని ఈ అడవి దట్టంగా కనిపిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులే వన్యప్రాణులకు ఎంతో ఇష్టమైన ఆవాసంగా మారింది. చిత్తడి నేలలు ఒకెత్తైతే చాలా చోట్ల చెరువులు, కుంటలు వన్యప్రాణులకు జీవం పోస్తున్నాయి. ఏడాదిలో కేవలం వేసవి సీజన్లోని కొన్ని రోజులు మినహాయిస్తే కజిరంగా వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ పార్కులోకి సందర్శకులను అక్టోబర్ 2వ వారం నుంచి మే నెలాఖరు వరకు మాత్రమే అనుమతిస్తారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2వ వారం వరకు పర్యాటకులకు అనుమతి ఉండదు. ఏటా బ్రహ్మపుత్ర వరదలు కజిరంగాకు కఠిన పరీక్ష పెడుతున్నాయి. అడవికి ప్రాణవాయువుగా ఉండే బ్రహ్మపుత్రే అడవి జంతువుల పాలిట ప్రాణ సంకటంగానూ మారుతోంది. నేల సారాన్ని పెంచి కొత్త జీవాన్ని సృష్టిస్తూనే వందల జంతువులను వరద తన్నుకుపోతోంది. వరదల సమయంలో వందలాది ఏనుగులు, ఖడ్గమృగాలు, పులులు, అడవి దున్నలు, అడవి పందులు, జింకలు కొట్టుకుపోతున్నాయంటున్నారు నేషనల్ పార్క్ డైరెక్టర్. వరదల సమయంలో జంతువులను రక్షించేందుకు ప్రత్యేక హైలాండ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. ఈ పార్కులో మానవ ప్రమేయం చాలా తక్కువ. ఖడ్గమృగాలపై గతంలో వేటగాళ్లు విరుచుకుపడేవాళ్లు. ఖడ్గమృగాల తలలు నరికివేయడం, ఏనుగులను చంపి వాటి దంతాలను తొలగించడం, దుప్పులను చంపి వాటి చర్మాలను తొలగించడం, అడవి దున్నలను చంపి కొమ్ములతో సహా వాటి తలలను తొలగించి స్మగ్లింగ్ చేయడం వంటివి చేసేవాళ్లు వేటగాళ్లు. అసోం ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు ఈ పరిస్థితిని పూర్తిగా నిలువరించారు. ప్రస్తుతం వేట అనే మాటే లేకుండా చేశారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది అనే సందేశాన్ని కజిరంగా గట్టిగా వినిపించేలా చేస్తోంది. 2007లో కజిరంగాను టైగర్ రిజర్వ్గా నోటిఫై చేశారు. 2018లో ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఖరారు చేయడమే కాకుండా 2022లో స్మగ్లింగ్, వేట రహితంగా ప్రకటించారు. ప్రతి 4 ఏళ్లకోసారి ఇక్కడ జంతువులను లెక్కిస్తున్నారు అధికారులు. 2022 లెక్కల ప్రకారం 2613 ఒంటికొమ్ము ఖడ్గమృగాలు, 104 రాయల్ బెంగాల్ టైగర్లు, 1129 చిత్తడి జింకలు, 550 వృక్షజాతులు, 553 పక్షి జాతులు, 1200కి పైగా ఏనుగులు, 2565 అడవి దున్నలు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. 1968లో 306 ఒంటికొమ్ము ఖడ్గమృగాలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 2000కి పైగా ఉన్నాయి.
వచ్చే ఏడాది అంటే 2026లో మరోసారి సెన్సస్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, వెటర్నరీ ఆఫీసర్లు, ఫారెస్ట్ గార్డులతో కజిరంగాకు భద్రత కల్పిస్తున్నారు. నేషనల్ హైవేలో కజిరంగా పరిధి మీదుగా వెళ్తున్న వాహనాలు కొన్ని చోట్ల కేవలం 20 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలని నిర్దేశించారు. ఈ వేగం దాటితే 5,000 రూపాయల ఫైన్ విధిస్తున్నారు. జంతువులు రెగ్యులర్ గా రోడ్ క్రాస్ చేసే పాయింట్స్ కొన్ని గుర్తించారు అటవీ అధికారులు. ఈ ప్రదేశాల్లో వాహనాలకు కొన్ని పరిమితులుంచారు. కజిరంగా నేషనల్ పార్క్ లో సఫారీ అద్భుతమైన అనుభూతిస్తుంది. సఫారీ వెహికల్లో వెళ్తూ ఖడ్గమృగాలు, ఏనుగులు, దున్నలు, జింకలు చూడ్డం వండర్ ఎక్స్పీరియన్స్. ఒక ఎలిఫెంట్ సఫారీ వేరే లెవెల్. ఏనుగు మీద పర్యాటకులను అడవిలోకి తీసుకువెళ్తారు. ఏనుగు మీద కూర్చొని అడవిలో తిరుగుతూ దగ్గర్నుంచి ఖడ్గమృగాలను చూడొచ్చు. అత్యంత వైల్డ్ యానిమల్ అయిన రైనోలు కేవలం ఏనుగులకు మాత్రమే భయపడతాయి. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే ఎలిఫెంట్ సఫారీ ఉంటుంది. సఫారీ ద్వారా ఎన్టీవీ బృందాన్ని కజిరంగాలోకి తీసుకువెళ్లిన పీఐబీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నిచ్చింది. పర్యాటకుల ద్వారా ఏటా టికెట్ల రూపంలో 3.5 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఏటా సగటున 3 లక్షల మంది పర్యాటకులు కజిరంగాను సందర్శిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో 5% విదేశీ సందర్శకులే. 10 ఏళ్ల క్రితం ఈ పార్క్ విజిటర్ల సంఖ్య 1,30,000 కాగా ఇందులో విదేశీ పర్యాటకులు 8,000 వరకు ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఈ 10 ఏళ్లలో పర్యాటకుల సంఖ్య రెట్టింపైంది. పులుల సంరక్షణ కోసం ఏటా 10 నుంచి 12 కోట్ల మేర నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 90% కాగా 10% రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. కెమెరా షూట్, వీడియో కెమెరా షూట్, డాక్యుమెంటరీలు, ఫీచర్ ఫిల్మ్ వంటి వాటికి వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నిర్దేశించిన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కూడా చేసే అవకాశం ఉంది. సందర్శకులు ఇక్కడ ఉండేందుకు ప్రత్యేకంగా గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో కూడా ముందస్తుగా గెస్ట్ హౌస్లు బుక్ చేసుకోవచ్చు. కజిరంగా నేషనల్ పార్క్ ను ప్రధాని నరేంద్ర మోడీ కూడా సందర్శించారు. ఈ నేషనల్ పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని కూడా మోడీనే కావడం విశేషం. ఎలిఫెంట్ సఫారీ చేస్తూ రైనోలను దగ్గర్నుంచి పరిశీలించారు మోడీ. ఒక రాత్రి కజిరంగాలోనే బస చేశారు. ఒంటికొమ్ము ఖడ్గమృగ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారాయన. అటవీ సిబ్బంది, అధికారులతో మోడీ నేరుగా మాట్లాడారు. వారి సేవలను కొనియాడారు. ప్రధాని విజిట్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభించింది. కజిరంగా నేషనల్ పార్క్ భారత్కు మాత్రమే కాదు, ప్రపంచానికే ప్రకృతి వరమన్నారు మోదీ. కజిరంగాలో అడుగుపెట్టిన ప్రతి పర్యాటకుడు ప్రకృతితో నేరుగా మాట్లాడిన అనుభూతి పొందుతాడు. ఇది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం మనం కాపాడాల్సిన జీవ వారసత్వం. ప్రకృతిని రక్షిస్తేనే రేపటి ప్రపంచం ఎంత సురక్షితమో కజిరంగాను విజిట్ చేస్తే తెలుస్తుంది.